హాయ్ స్నేహితులారా, మీరు బాగున్నారా? మీరు బాగుండాలని, జీవితంలో గెలవాలి, చరిత్రలో నిలవాలనే ఒక వాదంతో నేను మీ ముందుకు ఈ వీడియోలు తీసుకొస్తున్నా. ప్రతి ఒక్కరూ సక్సెస్వంతులుగా ఉండాలని, ప్రతి ఒక్కరూ జీవితంలో గెలుపు అంటే మీ ద్వారా సమాజం తెలుసుకోవాలని, ఖచ్చితంగా మీ ద్వారా సమాజం నేర్చుకోవాలని. అయితే అంతకు ముందు మనము జీవిత పాఠాలు, గుణపాఠాలు, మంచి సబ్జెక్టుని మనం నేర్చుకుంటూ పోతే ఖచ్చితంగా సక్సెస్వంతులం మనమే. సరే, టాపిక్ లోనికి వద్దాం. మనము చీమల గురించి నేర్పే పాఠాలు 4 పాఠాలని మనం తెలుసుకున్నాం. 3 తెలుసుకున్నాం, 4వది చివరిది. ఇంకా ఎన్నో చెప్పొచ్చు, కానీ 4 విషయాలు మీ ముందుకు పెడతానన్నాను. 4వ విషయము చీమలు నేర్పే పాఠాలు. 4వది, చీమలు కలిసి పనిచేస్తాయి. అవి ఎంత కలిసి పనిచేస్తాయో వాటిని చూసి ఈ సమాజం, కుటుంబ వ్యవస్థ, ప్రతి ఒక్క యూత్, ప్రతి ఒక్క పార్టీ, ప్రతి ఒక్క స్కూల్ గాని, స్కూల్ యాజమాన్యం గాని, ఏదైనా సరే సంఘాలు, నాయకత్వాలు అన్నీ నేర్చుకోవాలి. జీవిత పాఠాలు, గుణ పాఠాలు చీమల ద్వారా. చీమలు నేర్పిస్తాయి కలిసి పని చేయడం. కలిసి పనిచేస్తే ఎంతో గొప్ప విజయాన్ని అవి అందుకుంటాయి. ఒక చిన్నదైనా సరే చీమ అన్ని కలిసి చుట్టూగా ఉండి వాటిని మోసుకుంటూ పోతాయి. అంటే కలిసికట్టుగా పనిచేస్తాయి కనుక అది ఏదైనా సాధిస్తుంది. ఎంత పెద్ద ఆహారమైనా సాధిస్తుంది. దొబ్బుకుంటూ పోతుంది. ఒక్కటి కాదు, అన్ని కలిసి పనిచేస్తాయి. అందుకోసమే అవి సక్సెస్వంతులుగా మనకు జీవిత పాఠాలు, గుణ పాఠాలు నేర్పిస్తున్నాయి. ఈ సమాజానికి సంఘాలు కలిసి పని చేయాలి, కులాలు కలిసి పని చేయాలి, ఒక ఊరు, గ్రామం కలిసి పని చేయాలి, పార్టీలు కలిసి పని చేయాలి. కానీ వాడు వీడు భేదాలు లేకుండా పని చేస్తే సక్సెస్వంతులుగా ఒక గ్రామం, ఒక కుటుంబ వ్యవస్థ, ఒక సంఘం, ఒక రాష్ట్రం, దేశం కలిసి పని చేసినప్పుడు మాత్రమే సాధ్యం అవుతుంది సక్సెస్వంతులుగా. చీమ నేర్పుతున్నది, జ్ఞానం తెచ్చుకుందాం. చీమలు నేర్పుతున్నాయి కలిసి పని చేయమని. మేము కలిసి పని చేస్తున్నాం, మీరు కూడా కలిసి పని చేయమని చీమలు నేర్పిస్తున్నాయి మనకు మంచి పాఠాలు. ఈ రోజుల్లో యువత అయినా సంఘాలైనా కలిసి పని చేయగలుగుతున్నాయి. ఒక కథ నాకు చిన్నప్పుడు ఒకటి ఎవరో చెప్పినట్టుగా ఒక కథ జ్ఞాపకం వస్తుంది. ఒక 4 ఆవులు ఉంటే అవి ఒక్క దగ్గర ఉన్నాయి. ఒక పులి వచ్చింది, లేక ఒక సింహం వచ్చింది, ఒక ఆవు మీద పడ్డది. ఆవు మీద పడ్డప్పుడు నాకెందుకులే, దాని మీద పడ్డది, నా మీద అయితే పడలేదు కదా, దాని తింటది, నన్ను తినలేదు కదా, దాని తింటున్నది, నన్ను తింటలేదు కదా, దానికి హాని జరుగుతుంది, నాకు హాని జరగడం లేదు కదా, దానికి అపాయం జరుగుతుంది, నాకు అపాయం జరగడం లేదు కదా, నాకెందుకు అని 3 ఆవులు అలాగనే అనుకున్నాయి. అయితే ఆ సింహము ఆ ఆవును తీసుకుపోయి తినేసింది. అయితే ఈ ఆవు రెండోసారి వచ్చినప్పుడు ఇంకొకటి ఆవు బలి అవుతుంది కదా, అలాగని ఇంకొకసారి వస్తా ఇది కూడా బలి అవుతుంది కదా, ఇంకోసారి అయితే ఒంటరిగా అవుతుంది కదా. అందుకే కలిసుంటే కలదు సుఖం అని అంటారు. ఐకమత్యమే మహాబలం అని ఈ చీమల ద్వారా అన్నారేమో అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఐకమత్యం చాలా విలువైంది, ఐకమత్యం చాలా ఘనమైంది. ఐకమత్యంగా ఈ ఆవులున్నప్పుడు ఒక్కొక్కసారి నేను చూస్తా, సినిమాల టీవీలా చూసినప్పుడు ఆ సింహం ఉరికించినప్పుడు ఈ బర్రెలు గాని ఆవులు గాని అన్ని ఏకమై వాటికి తరిమినప్పుడు అది పారిపోతుంది. ఎందుకంటే ఆ కొమ్ములు కుచ్చుకపోతాయని దాని కూడా భయమే. కానీ అది బెదిరిస్తుంది. ఇది ఐకమత్యంగా ఉన్నప్పుడు
సాధ్యమైతుంది ప్రాణాలు రక్షించుకోవటానికి. అందుకోసమే లైఫ్ లో చీమలు నేర్పుతున్నాయి, బుద్ధి తెచ్చుకొని జ్ఞానము తెచ్చుకొని సమాజం, కుటుంబ వ్యవస్థ అందరము కలిసి మెలిసి పని చేసి సక్సెస్వంతులుగా ఉండాలని, ఒక వ్యవస్థ అయినా సరే ఏ రంగమైనా సరే కలిసి పనిచేసినప్పుడే సక్సెస్వంతులుగా ఉంటామని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మనం కలిసి ఉందాం, కలిసి పని చేద్దాం, కలిసి నడుద్దాం, కలిసి మెలిసి అందరం విజయాన్ని తీసుకొద్దాం. మనల్ని చూసి, మన కలిసి పనిచేసే విధానం చూసి సమాజం నేర్చుకోవాలి, ప్రపంచం మనల్ని చూసి నేర్చుకోవాలని, గుర్తుపెట్టుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అయితే ఇలాగ చేస్తే ఖచ్చితంగా జీవితంలో గెలుస్తాం, చరిత్రలో నిలబడతాం. మనమే ఐక్యమత్యంగా ఉన్నప్పుడు మాత్రమే. సరేనా? థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ మాత్రం ఎవ్వరు కొడతలేరు. లైక్ కొట్టండి, సహకరించండి. మీకేమైనా చెడ్డప్ప మాటలు ఏం లేవు కదా, ఏమి ఇబ్బంది పెట్టే మాటలు లేవు కదా, మరి లైక్ ఎందుకు కొట్టరు? కొట్టాలి కదా, కొట్టండి. బెల్ బటన్ కొట్టండి, సహకరించండి. కామెంట్ లో తెలుగులో రాయండి, సహకరించండి. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, వందే మాతరం.